దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. 11 రోజుల పాటు అమ్మవారు రోజుకో అవతారంలో రాక్షసులను సంహరించి లోకానికి శాంతి, సౌభాగ్యాలు ప్రసాదించినందుకు గుర్తుగా విజయదశమిని జరుపుకుంటాం. రాజరాజేశ్వరీదేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది తల్లే. యోగమూర్తిగా మాయోమోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. ఈ అవతారంలో అమ్మ ఒక చేతిలో చెరుకుగడ, ఇంకో చేతిలో అభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తూ దర్శనమిస్తుంది. చెరుకు రసం ఆత్మజ్ఞానాన్ని సూచిస్తుంది. దుష్టులను, దురహంకారులను శిక్షించుటకు అంకుశం, పాశం ధరించి ఉంటుంది. ఆమె ప్రశాంతమైన చిరునవ్వు, చల్లని చూపు భక్తులను అనుగ్రహిస్తాయి. సమున్నతమైన దైవిక శక్తికి ఈమె ప్రతీక. చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధించే నేర్పు కలిగి ఉండటం, ఉన్నతమైన భావనల్ని వ్యాప్తి చేయడం రాజరాజేశ్వరి అవతారం నుంచి అందుకోవాల్సిన స్ఫూర్తిగా పురాణాలు చెబుతున్నాయి. లలితా సహస్రనామ పారాయణం చేసి అమ్మవారికి కుంకుమార్చనలు ఆచరిస్తారు. ఇక ఈరోజు నైవేద్యంగా సేమ్యా పాయసం, కొబ్బరి పాయసం, కొబ్బరి అన్నం, పరమాన్నం సమర్పిస్తారు.